ప్రధానంగా మీడియా మిత్రులకి, నగర మేయర్ గోలిమూడి రవీంద్ర గారికి, నగర ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి, చైర్మన్ ఏపీ ప్రభాకర్ గారు, రుద్రరాజు సన్నబాయ్ డాక్టర్ ఉమాశంకర్ గారికి, ఈ పరిషత్ అధ్యక్షులు శివశంకర్ ప్రసాద్ పెట్టారు ఆయనకి, రామకృష్ణ గారు ఉపాధ్యక్షులు వారికి, ఇంకొక పోలీస్ ఆఫీసర్ గారు కాలవాయి సుబ్రహ్మణ్యం గారికి, కాలవాయి సుబ్రహ్మణ్యం కట్టల్ శ్రీను గారు కోసాల గారు అందరికీ ఇటువంటి మా కుటుంబానికి మరవలేని ఒక గిఫ్ట్ మాకు ప్రసాదించిన ఈ కమిటీ వారందరికీ నేను కృతజ్ఞతలతో ప్రారంభిస్తున్నాను. ఇక్కడ అందరి గురించి చెప్పాను, కానీ కొల్లి బాబీ గురించి మిగిల్చాను. 2002లో ఆ ఊరు వచ్చి చిరంజీవి గారిని చూస్తే చాలు అనుకుని గీతార్ట్స్కి వచ్చిన ఆయన ఎంత సాధించాడంటే, చిరంజీవి గారితో సినిమా తీసి ఇప్పుడు చిరంజీవి గారితో ఇంకో సినిమా తీస్తుంది, ఎంతోమంది ప్రముఖ హీరోలతోటి ఆయన సినిమా తీశారు. అంతా ఈ వీధుల్లో తిరిగి ఇక్కడ గోళీలు ఆడుకుని ఇక్కడ నాజ్ సెంటర్లో లాఠీ దెబ్బలు తిని చిరంజీవి గారి కోసం అటువంటి ఆయన ఇక్కడ వరకు చేరారంటే ఆయన సాధించిన దానికి నిజంగా మనం అందరం గుంటూరు వాస్తవ్యంగా వాళ్ళ దీనికి సంబంధం ఏంట్రా అంటే, వాళ్ళ నాన్నగారి ఎమోషన్ ఈ విగ్రహంలో ఉంది. చనిపోయిన వాళ్ళ నాన్నగారు అనుకుని ఇలా పెట్టాలనుకుంటున్నాము అని ఆ కమిటీ మెంబర్స్తో సహా అనుకున్నది. దురదృష్టవశాత్తు ఆయన లేరు. వారి కోరికని వారి స్నేహితులందరూ ఈ మిత్రమండలి అది నెరవేర్చారు. వారందరికీ నా కృతజ్ఞత. నేను చాలా సినిమాలు తీసి చాలా పెద్దవాడిని, చాలా కొడుకు అల్లు అర్జున్, మా బ్రదర్ల చిరంజీవి గారు, నేను పరిచయం చేసిన హీరో పవన్ కళ్యాణ్ గారు నా చుట్టూ ఉండి, మొన్న ఎయిర్పోర్ట్లో నుంచుంటే ఒక పెద్ద ఆయన నా దగ్గరికి ఇలా నడుచుకుంటూ వచ్చి, బాబు నువ్వు అల్లు రామయ్య గారు అబ్బాయివా అన్నాడు. నాకు ఆనందం, ఎంత ఆనందం అయిందంటే, ఈ మధ్యకాలంలో ఒక ఆయన గుర్తుపట్టి ఆయనకి అల్లు రామయ్య గారే గుర్తున్నారు. ఈ మధ్యలో వాళ్ళకి అక్కడ లాకయ్యారు. వచ్చి ఎవరో చెప్పుంటారు అనమాట, అల్లు రామయ్య గారు అబ్బాయి ఆయన వచ్చి, మీరు అల్లు రామయ్య గారు అబ్బాయి, చాలా సంతోషం ఆయన అని అంటే, నాకు నిజంగా అది పెద్ద గిఫ్ట్ కింద ఫీల్ అయ్యాను. ఇలాగా రామయ్య గారు చరిత్ర అందరికీ తెలిసింది. 1000 సినిమాలు పైన చేశారు. స్వతంత్ర యోధులు, హోమియోపతి డాక్టరు, పద్మశ్రీ గ్రహీత, ఇవన్నీ ఉన్నా కూడా ఆయన మాకు నేర్పింది ఏంటంటే, చాలా మామూలుగా ఉండడం. అంటే ఎక్కడ కాలర్ ఎత్తకుండా, ఏమి సాధించినా ఏమీ కాలర్ ఎత్తకుండా మామూలు మనిషిగా ఉండడం అనేది ఆయన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకున్నది అన్నమాట. అలాగా ఎంత సాధించినా అలాగా వెతికి ఉండి వాళ్ళందరూ, బాబీ కూడా అటువంటి వ్యక్తుల్లో ఒకడు, చాలా సింపుల్గా ఉంటాడు ఆయన. ఇలాగా ఇవాళ ఈ ఫంక్షన్కి బాబీతో కలిపి రావడం, బాబీ గారు నాన్నగారు ఎమోషన్ని పంచుకుని దాన్ని ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడం, నగర ప్రముఖులందరి మధ్య ఇట్లా కూర్చొని ఈ సాయంత్రం నేను ఇలా మాట్లాడగలగడం,
నాకు చాలా ఆనందంగా ఉంది. మన మిత్రులు సజెస్ట్ చేసినట్టుగా అంటే ఈ గుంటూరు అంటే అమరావతి. అమరావతిలో ఇండస్ట్రీకి సంబంధించి ఏమి చెయ్యాలి అనేది ప్రభుత్వంతో కూడా మాట్లాడాలనుకుంటున్నాము. ఏదో ఒక థ్యాంక్ యూ సార్. గుంటూరులో చేయాలని ఈ ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడానికి ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పారు. ఆ కష్టాలు పడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కుటుంబం మీకు కృతజ్ఞులై ఉంటారని చెప్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ.